విస్తరణ, కొన్ని చోట్ల స్థలాల వివాదాలు, నాకు కూడా నెమ్మది లేని స్థితిలో వస్తాయి. నెమ్మది లేకుండా నేను కలతతో ఇబ్బంది పడతా, ఆవేదన పడతా. దేవుడు ఏం చెబుతాడని వాక్యం తీశాను అనుకో, యెషయా 57 వచ్చింది. అందులో ఏముంటుంది తెలుసా? దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. నీకు అర్థమైందా? అప్పుడు నేను మళ్ళీ ఎట్లా ఉంటుంది సార్, నాకెందుకు నెమ్మది లేదు? నాకు నువ్వు ఉన్నావు, నాకు నువ్వు ఉన్నాయో, నేనేం దిగులు పడలేదు, విచారపడలేదు. కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డా అంతే. మనకి ఇంకా అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఒక్క దెబ్బకి తుప్పు వదిలినట్టు అయింది నాకు. ఒక్కటే మాట కొట్టి దిమ్మ తిరిగినట్టు. ఏందిరా దడ పడుతున్నా, ఏంది కంగారు పడుతున్నా, ఏంది కలత పడుతున్నా, ఏంది నెమ్మది లేదని అటు ఇటు తెగ తిరుగుతున్నా. ఏంది దుష్టులకు అట్టుండేదా? దుష్టులకు అట్టుండేది. నీకు నేను ఉన్నా కదరా, ఆడికి ఏ దిక్కు లేదు కాబట్టి ఆడు టెన్షన్ పడతాడు, కంగారు పడతాడు, ఆడు ప్రశాంతంగా ఉంటాడు, ఇంకొకటి ఉన్నాడో. నువ్వు నా బిడ్డవి, నీవు నా రెక్క కింద విశ్రాంతి పొందురా పిచ్చోడా. సురక్షితమైన నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకురా విర్రోడా. ఉట్టి వెర్రిమాలోకం ఏంట్రా నువ్వు? ఎక్కడున్నారో నువ్వు? నా రెక్క కింద ఉన్నా ఏంది నెమ్మది లేదని తిరుగుతున్నాయింది లేదా నీకు? లేదా పా యెషయా గ్రంథం 57 బా. నెమ్మది లేని వాళ్ళు అక్కడ ఉన్నారు లేపా. చదివితే దుష్టులకు నెమ్మది ఉండదు. కొడితే ఒకటే దెబ్బ, ఇక సైలెంట్, ఇంకంతే. ఆ దెబ్బతో ఆ దడ ఆయాసం మొత్తం పోయి పాట ఎత్తుకుంటా, నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నవ్వు వచ్చింది కదా మీకు? దేవునికి స్తోత్రం. వచ్చిందిలే. ఒక్కోసారి సౌమ్యంగా చెబుతాడు, చిరాకు పుట్టిందని ఎట్లాంటివి చూపిస్తాడు వచనాలు. భక్తిహీనులేరా, కదులుతున్న సముద్రంలాగా ప్రశాంతంగా ఉండండి. నువ్వు భక్తిహీనుడివా? దుష్టులేరా, నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేది. నువ్వు దుష్టుడివా? నువ్వు దుష్టురాలివా? ఎందుకట్ట అవుతున్నా మరి? అవిశ్వాసివా నువ్వు? అవిశ్వాసులరా, వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని గందరగోళం అయ్యేది. విశ్వాసులకు నేను ఇస్తానన్న నమ్మకం ఉంటుందిరా, ప్రశాంతంగా ఉంటారా, విశ్రాంతిలో ఉంటారా. నువ్వు ఎందుకు ఉంటల్లా? నువ్వు అవిశ్వాసివా, భక్తిహీనుడివా, దుష్టుడివా?